హలో ఫ్యామిలీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు మై ఛానల్ గాడ్స్ గ్రేట్ ప్లాన్. సో అందరికీ డూ యూ నో సిరీస్ ఎపిసోడ్ 1కి అయితే స్వాగతం. ఈ రోజు వీడియోలో నోవా ఆర్క్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు నోవా ఎవరు? నోవా ఆర్క్ ఎందుకు తయారు చేయబడ్డది? అసలు జలప్రలయం రావడానికి కారణం ఏంటి? సో ఈ వీడియోలో చూద్దాం. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నోవా ఆర్క్ తయారు చేయకముందు భూమి మీద ఎన్నో ఘోరమైన సంఘటనలు జరిగాయి. అవేమనగా దేవుని కుమారులు నరుల కుమార్తెలతో వివాహం చేసుకోవడం, ఘోరమైన యుద్ధాలు, భూమి అంతా ఎంతో పాపంతో నిండిపోయింది. దేవుడు మనుషులు వల్ల చేసిన వ్యతిరేకమైన పాపపు కార్యాలను బట్టి దేవుడు ఎంతో సంతాపన చెందాడు. ఇది మనం ఆదికాండము 6వ అధ్యాయము 2 నుండి 7 వచనాల్లో చూడగలం. దేవుడు తాను సృజించిన నరులను, జంతువులను సమస్తమును భూమి మీద నుండకుండా తుడిచివేయాలని తలంచెను. అయితే నోవా దేవుని దృష్టికి కృప పొందినవాడు. ఎందుకనగా ఆ చెడ్డ నరుల మధ్యలో నోవా ఒక్కడే దేవుని యందు నిందారహితుడిగా, నీతిమంతుడిగా జీవించెను. ఇది మనం ఆదికాండము 6వ అధ్యాయంలో 6, 8, 9 వచనాల్లో చూసుకోగలం. అయితే దేవుడు భూలోకమును చూచినప్పుడు అది బొత్తిగా చెడిపోయి ఉన్నది. సో దేవుడు నోవాతో ఇలా సెలవిచ్చాడు. దేవుడు నోవాని ఒక ఓడని సిద్ధపరచమన్నాడు. అది గోఫర్ అనే వుడ్‌తో తయారు చేయబడ్డది. అలాగే అది ఏ విధంగా సిద్ధపరచాలో సమస్తమును చెప్పాడు. దేవుడు చెప్పిన రీతిగానే నోవా దాన్ని సిద్ధపరిచారు. ఇది మనం ఆదికాండం 6వ అధ్యాయము 14 నుండి 22 వచనంలో చూడగలం. దాదాపు దాని పొడవు 450 ఫీట్లు, 75 ఫీట్ల వెడల్పుతో, 45 ఫీట్ల ఎత్తుతో ఉంటుంది. దీన్ని మనం ఆదికాండం 7వ అధ్యాయంలో చూడగలం. నోవా ఆ ఓడను సిద్ధపరచడానికి దాదాపు 55 నుంచి 75 సంవత్సరాలు పట్టింది. నోవా ఆ ఓడ సిద్ధపరిచే దినములన్నీ కూడా అక్కడ ఉన్న ప్రజలతో దేవుడు చేసిన పని గురించి చెప్తూ వచ్చేవాడు. కానీ అది ఎవరు పట్టించుకోలేదు. తన మాటను ఎవరు వినలేదు. ఎందుకంటే అప్పటికే ఆ జనములు పాపంతో నిండిపోయి వారి హృదయం కఠినమైపోయింది. అలాగే ఆ దినంలో వర్షాలనేటియే లేవు. దేవుడు చెప్పిన రీతిగానే అన్ని రకముల జంతువులతో వాటి వాటి జాతి ప్రకారముగా ఆ ఓడలో సిద్ధంగా ఉంచాడు. ఇక దేవుడు ప్రవేశ ద్వారానే మూశాడు. ఇక 7 దినంలో జలప్రలయం. ఎన్నో జీవులు, ఎన్నో ఎగిరే పక్షులు ఒకసారిగా కనుమరుగు అయ్యే స్థితి, అన్నీ మునిగిపోయే స్థితి. ఇది మనం ఆదికాండము 7వ అధ్యాయము 11వ వచనంలో చూసుకోవచ్చు. 40 రోజులు 40 రాత్రులు ఆగని వర్షంతో, ఆగని వరదలతో ప్రాంతమంతా మునిగిపోయింది. ఒకసారిగా అంతా కనుమరుగు అయిపోయింది. దేవుడు 40 రోజులు 40 రాత్రులు మాత్రమే ఎందుకు అనుమతించాడు? అసలు దేవుడు దీన్ని బట్టి మనకి ఏం నేర్పించాలనుకుంటున్నాడు? దీనికి రెండో రాకడకి ఏమన్నా సంబంధం ఉందా? ఈ ప్రశ్నలన్నిటి గురించి మనం పార్ట్ 2లో తెలుసుకుందాం.